ಮೂವರು ಹೇಗಿದ್ದಾರೆ ಇವತ್ತು ನಮಗೆ ಅಂದ್ರೆ ಈ ವೇದಿಕೆಯಲ್ಲಿ? ಒಬ್ರು ಬ್ರೈನ್ಗೆ ಕೈ ಹಾಕುವಂತ ಡೈರೆಕ್ಟರ್ ನಮ್ಮ ಉಪ್ಪಿ ಸರ್, ಇನ್ನೊಬ್ರು ಲವ್ ಸ್ಟೋರಿಯನ್ನ ಕೊಟ್ಟು ಹಾರ್ಟ್ಗೆ ಕೈ ಹಾಕುವಂಥ ಡೈರೆಕ್ಟರ್, ಮತ್ತೊಬ್ರು ಮಹಾರಾಜ ಅಂತ ಸಿನಿಮಾ ಸೋಲ್ನೇ ಟಚ್ ಮಾಡುವಂಥ ಡೈರೆಕ್ಟರ್. ಸೊ ಇಂಥ ಒಂದು ವಿಶೇಷವಾದ ಕಾಂಬಿನೇಷನ್ ಇವರು ಮೂವರು ಸೇರಿ ಜಸ್ಟ್ ಮ್ಯಾರಿಡ್ ಸಿನಿಮಾ ಟೀಸರ್ ಲಾಂಚ್ ಮಾಡಿರೋದು ನಮಗೆ ತುಂಬ ಖುಷಿ ಕೊಟ್ಟಿದೆ. ಟೀಸರ್ ನೋಡಿದ್ರಿ, ಚಿತ್ರತಂಡಕ್ಕೆ ನಿಮ್ಮ ಶುಭಾಶಯದ ನೋಡಿ ಕೇಳೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀವಿ ಸರ್, ಪ್ಲೀಸ್. Okay, teaser is very nice and she showed me different trailer few months ago, right, ma'am? That also nice. It's also nice. Okay, you gonna show me another thing? Okay, thank you. And before that, so I love you so much, sir. I got shivering before you were. You're a great director, great actor. And she knows a lot of things about you, how you treat them in Budapest. They share a lot of things about you, sir. That's why I love you so much, sir. Okay. And I wish you all the best to the entire team. I know the script before. She told me 2017, I think, right? Few lines. It's very, very interesting line, and I thought it's rom-com. Is it right? And it's she has included something crime material also now. It's very nice, and you can't believe that from past 6 months, whenever I'm having coffee in my home, this movie is came in my mind because she gave me a coffee bar, and I thought whenever I having coffee, I do just the sticker, and I thought when is gonna this movie gonna be hit the screen? Okay, today will happen. Thank you so much, and sorry for my English. I can't speak English very well. Even I can't speak Tamil also. Okay, thank you all, and I love you. This is the first time I meet. Love you. Thanks. All the very best. ಸೊ ಜಸ್ಟ್ ಲೈಕ್ ಯು ಮೂವೀಸ್, ಹೇಗೆ ನಿಮ್ಮ ಮೂವೀಸ್ ಹಾರ್ಟ್ ಟಚ್ ಆಗುತ್ತೋ, ನಿಮ್ಮ ಮಾತು ಭಾಷೆ ಹೇಗೆ ಇದ್ರೂ ಕೂಡ ಯೋರ್ ಇಂಟೆನ್ಷನ್, ಯೋರ್ ಲವ್ ಆ್ಯಂಡ್ ಅಡ್ಮಿರೇಷನ್ ಫಾರ್ ಅಸ್, ಅಂದರೆ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ಮೇಲೆ ನಿಮಗಿರೋ ಪ್ರೀತಿ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. హాయ్ అండి అందరికీ, నా పేరు అజయ్ భూపతి. నాకు కన్నడ రాదు, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, నేను 10 years ఉన్నప్పుడు మా విలేజ్లో ఒక పిల్లల డ్యాన్స్లో నేను ఒక పర్ఫామ్ చేసా ఒక సాంగ్. ఏ సాంగ్ తెలుసు అది? నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది, ప్రతి ముక్కలో నువ్వే ప్రియా, నువ్వు లేని నా బ్రతుకు వడిగొట్టిన దీపంలా కొండెక్కిపోతుంది మళ్ళా. ఎంత ఇన్స్పైర్ చేసిన మూవీస్ తీశారంటే ఉప్పి సార్. చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. నా ఆఫీస్లో ఓం ఫోటో ఫ్రేమ్ ఉంది, రజనీష్కి తెలుసు. ఓం కానివ్వండి, ఏ కానివ్వండి, ఉపేంద్ర మూవీ కానివ్వండి, అవి ఈ రోజు రిలీజ్ అయితే 1000 crore సినిమాలు, అవి 1000 CR సినిమాలు. మీరు అంటే నెక్స్ట్ లెవెల్ కాదు, ఆలోచించడానికి కూడా, అంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నా ఎమోషన్ నాకు అర్థమవుతుంది, ఉప్పిసారికి అర్థమవుతుంది చాలు. అంటే ఆలోచించడానికి కూడా భయపడే రోజులు 90sలో ఈయన ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడో తీసేసి, ఆయన నాట్ ఓన్లీ కన్నడ డైరెక్టర్, నాట్ ఓన్లీ కన్నడ యాక్టర్, ఆయన సౌత్ ఇండియన్ డైరెక్టర్, సౌత్ ఇండియన్ యాక్టర్. ఆయన సినిమాలు అక్కడ మేము చూసి 10 years ఉన్నప్పుడు ఒక పిల్లాడు నా RX100లో ఓం తాలూకు ఛాయలు చాలా ఉంటాయి. నన్ను అంతలా ఇన్స్పైర్ చేసింది ఓం సినిమా. అసలు అంటే చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ చేసినందుకు, మేమందరం డైరెక్టర్లు అవ్వడానికి మీలాంటి వాళ్ళు చాలామంది కారణం. థ్యాంక్ యూ సార్. నేను పెద్ద ఫ్యాన్ సార్. నేను RX100లో ఒక ట్రాక్ ఉంటుంది, అది లెంత్లో తీసాము. ఒక చిన్న టోన్ పెట్టి, అంటే ఒక పొట్టిగా ఉండే ఒక అతనికి మీ ఉపేంద్ర స్టైల్లో డ్రెస్ చేసి, అతని పేరు ఉప్పి, విలేజ్లో తిరుగుతూ ఉంటాడు అనమాట ఉప్పి. అతను ఎవ్వరి మాట వినడు. సో దట్ టైప్ ఆఫ్, అంటే అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ మీరు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా అజనీష్, లోక్నాథ్ అండ్ బాబీ, నేను మంగళవారం అనే మూవీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి వచ్చి స్టోరీ చెప్పా. మంగళవారం ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ స్టోరీ, ఎడ్జ్ మీద ఉండే స్టోరీ, వీళ్ళు చేస్తారో లేదో ఆఫ్టర్ కాంతారా అనుకున్నాను. కానీ అజ్జు అండ్ బాబీ అంటే డీప్కి వెళ్ళి నా స్టోరీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఒక డైరెక్టర్గా నా ఆలోచనలకి గౌరవం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు ఒప్పుకుని నా విజువల్స్ని డామినేట్ చేసే మ్యూజిక్ ఇచ్చారు వాళ్ళు. అది ఓన్లీ ఈరోజు అంటే లాస్ట్ ఇయర్ మీరు నమ్మితే నమ్మండి, మంగళవారం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒకటి. అది బికాస్ ఆఫ్ అజ్జు, వెనకాల ఉండి నడుపుతున్న బాబీజీ నాకు చెప్పారు జస్ట్ మ్యారీడ్ గురించి ఒక స్టోరీ, అంటే ఒక లైన్ ఇలా ఉంటుందా చేయని ఎప్పుడో వాళ్ళ స్టూడియోకి వెళ్ళినప్పుడు. అంటే వెరీ ట్రెండీ స్టోరీ అండ్ అది చూస్తుంటే చాలా బాగా తీశారు. టీజర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎలా అంటే నాకు చెప్పిన 10 minutesలో నేను తెలుసుకుంది ఏంటి, ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఈ రోజుల్లో ఉండే అమ్మాయి అబ్బాయి తాలూకు చిన్న మెంటాలిటీస్ కూడా ఇమిడే క్యారెక్టర్స్ రాశారు బాబీజీ. తప్పకుండా చూడండి. జస్ట్ మ్యారీడ్ అందరూ చూడాలి, దీన్ని పెద్ద హిట్ చేయాలి. బాబీజీ కూడా చాలా పెద్ద డేట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను పిలిచి ఇక్కడ ఉప్పి సార్ పక్కన నుంచోబెట్టినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అజ్జుజీ. అండ్ నేనంటే ఎప్పుడు ఊహించలే కలుస్తానని. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ. మీరు అమ్మాయి అయింటే ఈరోజు అసలు నైట్ డేట్ అడుగుంటామండి మీతో. ఎందుకంటే మీతో అంటే జస్ట్ కూర్చుని మాట్లాడాలి వీళ్ళతో, డేట్ అంటే వేరేలా అనుకోవద్దు. జస్ట్ మాట్లాడుతూ రోజులు మాట్లాడగలను ఉపేంద్ర గారితో నన్ను కూర్చోబెడితే. అంత థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్. మీ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది బాబీజీ, ఎందుకంటే మీ సోల్స్ చాలా వెరీ గుడ్ సోల్స్. మీరు ఇద్దరు చాలా మంచోళ్ళు. సో మీ అందరికీ చాలా హ్యాపీ జరగాలి, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಜಯ್ ಸರ್. ಉಪ್ಪಿ ಸರ್, ಒಂದು ಮಾತು ಹೇಳ್ಬೇಕನ್ಸ್ತಾ ಇದೆ. ನಿಮ್ಮ ಸಾಹಿತ್ಯ ಏನಿದೆಲ್ಲ ಹಾಡಲ್ಲಿ ಉಪ್ಪಿಗಿಂತ ರುಚಿ ಬೇರೆ ಇಲ್ಲ ಅಂದ ಹಾಗೆ ಪ್ರತಿ ನಿರ್ದೇಶಕರ ಮಾತಿಗೆ ಸರ್ಗಿಂತ ಡೈರೆಕ್ಟರ್ ಬೇರೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಬೇಕು. ಬಿಕಾಸ್ ಯಾರೇ ಹೊಸ ನಿರ್ದೇಶಕರು ಬಂದರೂ ಕೂಡ ಯಾಕೆ ಡೈರೆಕ್ಷನ್ ಮಾಡಬೇಕು ಅಂದ್ಕೊಂಡ್ರಿ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಅವರ ಮೊದಲ ಆನ್ಸರ್ ಆಗಿತ್ತು ಉಪ್ಪಿ ಸರ್ ಸಿನಿಮಾ ನೋಡಿ ಇನ್ಸ್ಪೈರ್ ಆಗಿದೆ. ಅದೆಲ್ಲ ದೊಡ್ಡ ಗುಣ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಿಜ ಹೇಳ್ಬೇಕು ಅಂದ್ರೆ ಈ ಇಬ್ರು ಡೈರೆಕ್ಟರ್ ಇವ್ರು ಮಾತಾಡೋದು ನೋಡ್ರೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ಇವ್ರ ಸಿನಿಮಾ ಹೆಂಗಿರುತ್ತೆ ಅಂತ. ಇವ್ರು ಮಾತಾಡೋದ್ರಲ್ಲ ಇವಾಗ ಆ ಒಂದು ತೆಲುಗು ಸ್ಟೈಲ್, ಒಂದು ಆಕ್ಷನ್ ಫಿಲಮ್, ಅದು ಡೈಲಾಗ್ ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ ನೋಡಿ, ಆ ಪರ್ಸನಾಲಿಟಿಲೇ ಇದೆ. ಆ ಸಿನಿಮಾ ಎಮೋಷನ್ ಏನಿರುತ್ತೋ ಮಾತಲ್ಲಂಗೆ, ಸರ್ ಉಪ್ಪಿ ಸರ್ ನಿಮ್ಮ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಸರ್ ಸೂಪರ್ ಸರ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಅಡಗ ಇವ್ರದ್ದು ನೋಡಿ ಮಹಾರಾಜನ್ ತರ ಇತ್ತು. కన్నడదల్లే ಹೇಳ್ತೀನಿ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗಲಿ ಅಂತ. మీకు తెలుగులో చెప్తాను. ఇప్పుడు మీరు మనకి ఇన్స్పిరేషన్, మీరందరూ நீங்க எங்களுக்கு இன்ஸ்பிரேஷன். இப்போ இல்ல ரியலி ஒரு டஸ்ட்பின் வச்சுட்டு என்ன படம் பண்ணிருக்கீங்க, அங்கேயே அப்படியே கேட்ச் பண்ணி டஸ்ட் தூள் பண்ணிருக்கீங்க పடம். మీరు అంతే. అదేమో శనివారం అంటారు, అంత థ్రిల్, ఒక చిన్న ఒక వారం పెట్టుకొని అంత కమర్షియల్గా అంత ఇది మంగళవారం. సూపర్ సార్, థ్యాంక్ యూ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను మీ ಪಕ್ಕ ನಿಲ್ಸ್ಕೊನೇದಾనికి. ಥ್ಯಾಂಕ್ ಯು ರಜನೀಶ್ ಅವರೇ, ಇವತ್ತು ಇವರಿಬ್ಬರು ನನಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಸಿದ್ದಕ್ಕೆ. ಆಮೇಲೆ ಇವ್ರು ಮಾತಾಡ್ದಂಗೆ ಇವ್ರ ಸಿನಿಮಾ ಇತ್ತು RX100, ಶನಿವಾರಂ ಎಲ್ಲ ಆ ಥರ. ಇವರು ಈ ಟ್ರೈಲರ್ ನೋಡಿದಾಗ ನೀವು ಕಣ್ಮುಂದೆ ಕರೆಕ್ಟಾಗಿ ಕಾಣಿಸ್ಬಿಟ್ರಿ ನನಗೆ. ಬಾಬಿ ಅವ್ರು ಹೆಂಗೆ ಅಂದ್ರೆ ಒಂಥರ ಅಷ್ಟು ಈಸಿ ಅಲ್ಲ ಅವ್ರನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು, ಒಂಥರ ಮೇಧಾವಿ ಅವರು. ಹೋಮ್ಲಿ, ಒಳ್ಳೆ ಕುಕ್ಕು, ಒಳ್ಳೆ ಅಕೌಂಟೆಂಟು, ಒಳ್ಳೆ ಸೆಕ್ರೆಟರಿ, ಒಳ್ಳೆ ಮ್ಯೂಸಿಕ್, ಒಳ್ಳೆ ಸಿಂಗರ್ ಎಲ್ಲ. ಸಿನಿಮಾ ಅದೇ ಥರ ಇದೆ. ಇದಕ್ಕೊಂದು ಜಾನರ್ ಅಂತ ಹೇಳೋಕ್ಕಲ್ಲ. ಇದೇನು ಲವ್ ಸ್ಟೋರಿನ, ಆ್ಯಕ್ಷನ್ನ, ಸಸ್ಪೆನ್ಸ, ಏನೋ ಒಂದು ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಏನೋ ಚಿಂದಿ ಉಡಾಯಿಸ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ. ನಿಜವಾಗ್ಲೂ ಸೂಪರ್ ಆಗಿದೆ. ಒಟ್ಟಾಗಿ ಏನೋ ಮಾಡಿರ್ತೀರ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ. ಖಂಡಿತ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿದ್ದೀರಾ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ.
ಶೆನ್ ಶೆಟ್ಟಿ ಅವರೇ, ನಿಮ್ದು ಅಷ್ಟೇ ಸಕ್ಕತ್ತಾಗಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದ್ರು, ನಾಲ್ಗೆ ಕಚ್ಕೊಂಡೆಲ್ಲ ಸೂಪರ್ ಆಗಿ ಮಾಡಿದ್ರೆ. ಅನುಪಮ ಅವರಲ್ವಾ? ಅಂಕಿತಾ ಅಮರ್ ಅವರು. ಅಂಕಿತಾ ಅನುಪಮ ಎಲ್ಲ ಹತ್ತತ್ರನೇ ಇದೆ ಬಿಡಿ. ಶೈನ್ ಅವರೇ, ಅಂಕಿತಾ ಅವರೇ, ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆ ತುಂಬಾ ಮೇಲೆ ಇಬ್ರು ಬನ್ನಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಕಾಣುತ್ತಿದ್ದೀರಾ. ಆಮೇಲೆ ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಅಜನೀಶ್ ಅವರೇ, ನೀವು ಮುಖ್ಯ, ನೀವು ಬನ್ನಿ ಮೇಲೆ. ಬಾಬಿ ಅವರೇ, ಅಜನೀಶ್ ಸರ್, ಅಜನೀಶ್ ಅವ್ರು ಬನ್ನಿ. ಆಮೇಲೆ ಈ ಸ್ಟಾರ್ ಕ್ಯಾಸ್ಟ್ ನೋಡ್ತಿದ್ರೆ ಇದು ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಸಿನಿಮಾ ಅಂದ್ರೆ. ತೆಲುಗು ಆರ್ಟಿಸ್ಟ್, ತಮಿಳು ಆರ್ಟಿಸ್ಟ್, ಕನ್ನಡ ಆರ್ಟಿಸ್ಟ್ ಎಲ್ಲರೂ ಇದ್ದಾರೆ ಇದರಲ್ಲಿ. ರವಿ ಅವರೇ ಬನ್ನಿ, ನೀವು ಬನ್ನಿ. ರವಿ ಸರ್, ವಾಣಿ ಮ್ಯಾಮ್. ಒಂದೇ ಒಂದು ಅಜನೀಶ್ ಅವ್ರ ಬಗ್ಗೆ ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿ ಹೇಳ್ತೀನಿ. ಅವ್ರ ಬಗ್ಗೆ ಎಲ್ಲರೂ ಹೊಗಳ್ತಾನೆ ಇರ್ತಾರೆ, ಎಲ್ಲರೂ ಮಾತಾಡ್ತಿರ್ತಾರೆ. ನನಗನ್ಸಿದ್ದೇನೆಂದ್ರೆ ಇಂಡಸ್ಟ್ರಿಲಿ 1-2 ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಬಿಸಿ ಅಂತಿರ್ತಾರೆ. ನಿಜವಾಗ್ಲೂ ತುಂಬಾ ಬಿಸಿ ಇರೋ ಮನುಷ್ಯ ಇವರು ಆಕ್ಚುಲಿ. ಯಾಕಂದ್ರೆ ತೆಲುಗಲ್ಲಿ 1-3 ಪಿಕ್ಚರು, ತಮಿಳಲ್ಲಿ 1-3 ಪಿಕ್ಚರು, ಹಿಂದಿ ಏನೋ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಅನ್ಸುತ್ತೆ, ಕನ್ನಡದಲ್ಲಿ 6 ಪಿಕ್ಚರ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಆದ್ರೂ ಅಷ್ಟು ಈಸಿಯಾಗಿ ಅವೈಲೇಬಲ್ ಆಗ್ತಾರೆ. ಫೋನ್ ಮಾಡಿಕೊಳ್ಳೆ ಫೋನ್ ಎತ್ತಾರೆ, ಎನಿ ಟೈಮ್ ನಮ್ಮ ಜೊತೆ ಇರ್ತಾರೆ. ಅದು ಅಜನೀಶ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಅಂದ್ರೆ. ಬಹಳ ಆಶ್ಚರ್ಯ ಅನ್ಸುತ್ತೆ ನಿಜವಾಗ್ಲೂ. ಅಲ್ಲೊಂದಿಲ್ಲ ಸಿನಿಮಾ ಮಾಡೋದ್ರೆ ಪೋಸ್ಗಳು ಕೊಡ್ತಾರೆ. ನೀವು ಇಷ್ಟು ಬಿಸಿ ಇದ್ದೀರಾ, ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾ ಟ್ರೆಂಡ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದೀರಾ, ಬಟ್ ಆದ್ರೂ ನಮ್ಗೆ ಸಿಗ್ತೀರಾ. ಇಡೀ ಪಿಕ್ಚರ್ ನನ್ನ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ಅಯ್ಯೋ ನೋಡಿ, ಅದು ದೊಡ್ಡ ಗುಣ ನಿಮ್ಗೆ ನಿಜವಾಗ್ಲು. ತುಂಬಾ ಖುಷಿ ಅನ್ನಿಸ್ತು. ನೀವು ಬ್ಯಾನರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಫಸ್ಟ್ ಟೈಮು. ನಿಮ್ಮಿಬ್ಬರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ. ಇದೇ ತರ ತುಂಬಾ ಸಿನಿಮಾಗಳು ಮಾಡಿ ನಮಗೂ ಒಂದು ಚಾನ್ಸ್ ಕೊಡಿ ನಿಮ್ಮ ಬ್ಯಾನರ್ ಅಲ್ಲಿ. ಶಿವಣ್ಣ ಕೇಳಿದ್ರೆ ನಾನು ಕೇಳಿದ್ದೀನಿ, ಓಕೆನಾ? ಖಂಡಿತ ಸರ್, ನೀವು ಹೇಳಿದ್ರೆ ಅದು ಖಂಡಿತ ಆಗಿ ಆಗುತ್ತೆ. ಡೈರೆಕ್ಷನ್ಗೂ ಚಾನ್ಸ್ ಕೊಡಿ, ಆಕ್ಟಿಂಗ್ಗೂ ಚಾನ್ಸ್ ಕೊಡಿ, ಅಥವಾ ಬರೆಯೋದಕ್ಕೂ ಚಾನ್ಸ್ ಕೊಡಿ, ಏನೋ ಒಂದು ಕೊಡಿ. ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಇಬ್ರು ಕಾಂಪಿಟೇಟರ್ಸ್ ಇದ್ರೆ ಈಗ ಹೊಸ ಜನರೇಷನ್ ನಮಗೆ. నన్ను కొంచెం ప్రొడక్షన్లో పార్ట్నర్షిప్ జాయిన్ చేసుకో. ಸರ್ ಡನ್ ಸರ್, ಡೀಲ್ ಸರ್, ಡನ್. என்ன காம்படிஷன் கொடுக்குறீங்க நீங்க? நீங்க என்ன இதுவரை பண்ண படம் இல்லை, இதுக்கப்புறம் எல்லா படம் பண்ணாலும் நீங்க தான் இன்ஸ்பிரேஷன். நீங்க இன்னும் ஒரு படத்துக்கெல்லாம் ஆல்ரெடி பண்ணி வச்சிட்டீங்க, அதை பார்த்து ನಾನು ಒಂದು ಆಂಧ್ರದಲ್ಲಾಗಲಿ ಅಥವಾ ತಮಿಳ್ನಾಡಲ್ಲಾಗಲಿ ಎಷ್ಟು ಪ್ರೊಡಕ್ಷನ್ ಆಫೀಸ್ ಹೋಗಿದ್ದೀನೋ ಅದರಲ್ಲಿ ಒಂದು 60% ಆಫ್ ದ ಪ್ರೊಡಕ್ಷನ್ ಆಫೀಸಲ್ಲಿ ಉಪ್ಪಿ ಸರ್ ಫೋಟೋ ಅಥವಾ ಉಪ್ಪಿ ಸರ್ ಸಿನಿಮಾಗಳ ಪೋಸ್ಟರ್ ಖಂಡಿತ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ. ಐ ಫೀಲ್ ಸೋ ಪ್ರೌಡ್. ಅಂದರೆ ನಾನು ಉಪ್ಪಿ ಸರ್ ಹೇಳ್ತಿದ್ದೆ, ಸರ್ ನಾನು ಇವತ್ತವರೆಗೂ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾನು ಸ್ಕೂಲಿಗೆ ಬಂಕ್ ಹೊಡೆದು 27 ಸತಿ ಉಪೇಂದ್ರ ಸಿನಿಮಾನ ಇವತ್ತು ಮಾರ್ನಿಂಗ್ ಶೋ AK-47 ಸಿನಿಮಾ, ಮಧ್ಯಾಹ್ನ ಮ್ಯಾಟ್ನಿ ಶೋ ಉಪೇಂದ್ರ ಸಿನಿಮಾ ನೋಡಿದ್ದೀನಿ ನಾನು. ಸರ್ ಐ ಫೀಲ್ ಸೋ ಪ್ರೌಡ್. ನಾನು ಅಷ್ಟು ದಿವಸ ಬಂಕ್ ಹೊಡೆದು ನೋಡಬೇಕು, ಆ ಪೋಸ್ಟರ್ ನೋಡ್ಬೇಕು, ಆಹಾ ನಾನು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ ಸ್ಕೂಲಿಗೆ ಬಂಕ್ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ಇದು ಯಾಕೋ ಕಾರ್ಯಕ್ರಮ ರೂಟ್ ತಪ್ತಾ ಇದೆ, ಬರೀ ನನ್ನ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ರು. ಸರ್ ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ಮಾತಾಡಿದ್ರು ಸರ್, ನಮಗೆ ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ಮಾತಾಡಿದ್ರು ನಮಗೆ ದೊಡ್ಡ ಗುಣ ನೋಡಿ ನಿಜವಾಗ್ಲು. ಅದಕ್ಕೆ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ದೇವ್ರು ಇವತ್ತು ನೋಡಿ ನಿಮ್ಮ ಅಪ್ಪ ನಿಜವಾಗ್ಲು. ಸರ್ ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸರ್ ನಾನು ಕೇಳಿದ್ದು. ಎಲ್ಲ ಅಪ್ಪ ಏನೋ ಅನ್ಕೊಂಡ್ರೆ ಮಗ ಬೇರೆ ದಾರಿಲಿ ಹೋಗ್ತಾರೆ. ನೀವು ಯಾವ ಲೆವೆಲ್ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಹಿಂಗೆ ಆಗು ನೀವು ಕನ್ಸ್ಕೊಂಡಿದ್ರಿ ಅನ್ಸುತ್ತೆ. ಹೌದೌದು ಸರ್, ನಿಜವಾಗ್ಲು ನನ್ನ ಮಗ ಇದೇ ತರ ದೊಡ್ಡ ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟರ್ ಆಗ್ತಾನೆ ಅಂತ, ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಆಗ್ತಾರೆ ಅನ್ಕೊಂಡಿದ್ರಾ? ಓ ಸೂಪರ್, ಗ್ರೇಟ್ ಫ್ಯಾಮಿಲಿ ಸರ್ ನಿಮ್ದು. ನಿಜವಾಗ್ಲು ಸೂಪರ್, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ಒಳ್ಳೇದಾಗ್ಲಿ. ಇದೇ ತರ ತುಂಬಾ ಸಿನಿಮಾಗಳು ಮಾಡಿ. ಬಾಬೀಜಿ ಅವರೇ, ನಿಮ್ ಬಗ್ಗೆ ಇವ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳ್ಬಿಟ್ನಲ್ಲ, ಟ್ರೈಲರ್ ನೋಡಿದ್ದು ಹೆಂಗೋ ಅದ್ರ ಹತ್ರಷ್ಟು ಇವ್ರು. ಯಾಕಂದ್ರೆ ಇವ್ರ ಜೊತೆ ನಾನು ಎಲ್ಲಿ ಬುಧಾ ಫೆಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕಾಲ ಕಳೆದಿದ್ದೀನಿ. ಇವ್ರ ಮಗನ್ ನೋಡಿ, ಮಗ ಬಂದಿಲ್ಲ, ಮಗಳು ಒಳ್ಳೆ ಸಿಂಗರ್, ನಮ್ಮ ಪಿಕ್ಚರ್ ಹಾಡಿದ್ದಾರೆ. ಐ ವಿಶ್ ಯು ಆಲ್ ದ ಬೆಸ್ಟ್. ಇನ್ನೊಂದಷ್ಟು ಸಿನಿಮಾಗಳು ಮಾಡಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬಾ ಪಾಸಿಟಿವ್ ಆಗಿದೆ ವೈಬ್ರೇಷನ್, ಒಳ್ಳೇದಾಗಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.